శ్రీదేవి సిరిలోకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు కూడా ఒక మంచి సబ్జెక్ట్తో నేను మీ ముందుకు వచ్చానన్నమాట. ఆ సబ్జెక్ట్ని ఒక మంచి పాటతో స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే ఈ శ్రీదేవిలో అమ్మని చూడండి, అమ్మని చూస్తే అమ్మ మాటలు ఎప్పుడు తేనెరూరే మాటల్లాగా ఉంటాయన్నమాట. తేనె కన్నా తీయని అనిపిస్తుంది. కాబట్టి ఒక అద్భుతమైన పాటతో మొదలు పెట్టేద్దాం. అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న తీయనంట, అమ్మ పాడే లాలి పాట తినెలూరి పాడే ఏరులంట కదా. మరి ఈ పాటకి నేను చెప్పే సబ్జెక్ట్కి ఏంటి సంబంధం అంటే మాట. మనం ఇంతకుముందు వీడియోలో చెప్పాం కదా, మాటే మంత్రము. మాట ఎంత బాగుంటుందంటే మాటతోని మనం ప్రపంచాన్ని జయించవచ్చండి. మాటతోని ఏదైనా ప్రపంచంలో ఒంటరిగా కూడా మిగిలిపోవచ్చు. మాట ఏదైనా చేస్తుంది అన్నమాట కదా. మాటే శాసనం. ఆ మాట ఎంత అద్భుతంగా ఉండాలి అంటే ఎప్పుడూ చెప్తుంటాను కదా, సృష్టి ధర్మం ఒకటి. స్త్రీ పురుషులు ఇద్దరు ఉంటారు. వాళ్ళకి అమ్మలు అమ్మాయిలు అయిపోతారు, అబ్బాయిలు కూడా తన్నులు అయిపోతారు, తాతలు అయిపోతారు, ముత్తాతలు అయిపోతారు. ఈ మొత్తం ఈ ఏదైతే జీవన క్రమం అనేది ఉంటుందో ఆ దాని లోపల భగవంతుడు మనకిచ్చింది ఏ సృష్టిలో ఏ ప్రాణికి ఇవ్వండి మాట ఒకటేనండి కదా. ఆ మాట ఎంత మన్ననగా ఉండాలి అంటే మనము మాట్లాడితే ఎదుటి వాళ్ళకి ఒక ఆకర్షణ కలగాలి మన మాటతోని. ఇంత ఎందుకండి, నాకు ఒక చిన్న ఉదాహరణ, చాలా సింపుల్, అంటే ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యే ఉదాహరణ అనమాట. మేము ఎప్పుడన్నా మార్కెట్కి అట్లా వెళ్తాం. జనరల్గా మా ఇద్దరికి అట్లా ఇష్టం, కలిసి దాదాపు మా పెళ్ళైనప్పటి నుండి అట్లా వెళ్తుంటాము. మా వారు ఏం చేస్తారంటే మార్కెట్లోకి వెళ్ళగానే ఒక మొహం ఒక రకంగా వెలిగిపోతుంది. అంతటితో చాలా సరదాగా మాట్లాడుకుంటూ వస్తారు. ఎక్కడ కూడా బేరాలాడడం కానీ ఏది కానీ అసలు ఏమీ ఉండదు. ప్రతి ఒక్కరిని ఇదేంటి అని పలకరించే విధానంతో వాళ్ళు ఎట్లా మాట్లాడతారంటే, సరే ఇది తీసుకోండి అయ్యా, లేకుంటే అయ్యా ఇది తీసుకోండి, నాన్న ఇట్లా ఇది తీసుకోండి, ఇట్లా అన్నమాట. పక్కన నేను ఉంటాను, నాకు కూడా చాలా సాత్వికంగా మాట్లాడడం అలవాటు. జనరల్గా ఏమీ అనను. కానీ ఒక్కటి ఆలోచించండి, అదే కూరగాయల వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం తీస్తున్నావు, 10 రూపాయలు, 5 రూపాయలకి ఇస్తే లేకుంటలేదు, నువ్వు తీసుకుంటే తీసుకో లేకుంటలేదు అని అంటారు వాళ్ళు. మాటకున్న మర్యాద అది, మాటకున్న గొప్పతనం అది అన్నమాట కదా. మరి అలాంటి మాటలు మనం ఎంత చక్కగా ఉపయోగించుకోవాలి. ఎన్ని బంధాలు ఉన్నాయి మన చుట్టూ కదా. తల్లిదండ్రులం అయిపోతాము, మన చుట్టూ అన్నదమ్ములు ఉంటారు, అక్క చెల్లెళ్ళు ఉంటారు, స్నేహితులు ఉంటారు, చుట్టూ ఉన్న సమాజం ఉంటుంది. మరి ఎక్కడ ఇంకొకటండి, ఇది స్పెషల్గా నేను చెప్పాలనుకున్నాను, నాకు గుర్తొచ్చింది. ఒకసారి మేమిద్దరము మా వారు, అంటే మేము ఇక్కడ అర్చకులం కదా, మా వారు ఎమ్మెల్యే గారికి కాల్ చేశారు. కాల్ చేసిన తర్వాత ఆయన అయ్యా రండి తప్పకుండా, వారే లిఫ్ట్ చేశారు ఫోను, రండి తప్పకుండా నేను ఫలానా ప్లేస్లో ఉన్నాను నేను, రండి అని చెప్పారు. చెప్పిన తర్వాత మేమిద్దరం వెళ్ళాం, భార్యాభర్తలు. ఎందుకంటే టెంపుల్ డెవలప్మెంట్ గురించి మాట్లాడాలన్న ఉద్దేశంతో వెళ్ళాం. వెళ్ళిన తర్వాత ఆయన హోదా గురించి ఆలోచించలేదు, ఆయన ఏమీ ఆలోచించలేదు. సెక్రటేరియట్లో ఎంటర్ అయిన తర్వాత అక్కడున్న గేట్ ఎవరైతే సెక్యూరిటీస్ ఉంటారు కదా, వాళ్ళతో కూడా పర్సనల్గా మాట్లాడి ఫలానా వాళ్ళు వచ్చారు లోపలికి పంపించండి అని చెప్పారు కదా. చెప్పిన తర్వాత మేము వెళ్ళాము. ఆయన మీటింగ్ నుండి బయటకు వచ్చిన తర్వాత ఆయన మమ్మల్ని రిసీవ్ చేసుకున్న విధానం ఏంటి తెలుసా అండి, అయ్యగారు నమస్కారం, అమ్మగారు నమస్కారం కదా. కానీ అదే ఎమ్మెల్యే గారు మమ్మల్ని చూడగానే ఫస్ట్, ఇప్పుడు ఒక హోదాకు మనం విలువ ఇవ్వాల్సిందే, మనం మేమే లేచి నమస్కారం సార్ బాగున్నారా అని మేము అన్నాం అనుకోండి, చెప్పండి ఏంటి సంగతి, అయ్యగారు ఇక్కడ దాకా వచ్చిండ్రు, ఎలా ఉంటుంది చెప్పండి మాట కదా. అప్పుడు మనం ఏదైతే మాట్లాడాలనుకున్నామో అది కొంచెము మనకు గిల్టీగా అనిపిస్తుంది. అంటే నమస్కారం అయ్యగారు అనడం అనేది అదొక అందమైన భావన, అంటే నిష్కల్మషమైన మనస్సుతో ఎదుటి వాళ్లకు మర్యాద ఇచ్చే భావన. ఏంటి చెప్పండి అయ్యగారు ఎందుకు వచ్చింది అనడం అనేది అహం అది కదా. అహానికి మర్యాదకి ఎంత తేడా ఉంటుందో ఆలోచించండి. కాబట్టి ఇదే కాదు, ఇంట్లో భార్యాభర్తలు ఉంటారు, భార్యాభర్తలు కూడా అంతే. నిజంగా గరికపాటి గారి మాటల్లో వినాలంటే నాకే నవ్వొస్తుంది. ఇంట్లో ఉన్నప్పుడు ముచ్చుమొహం వేసుకొని మగోడు, పిచ్చిమొహం వేసుకొని ఆడది ఉంటే చుట్టూన్న పిల్లలు ఎర్రి ముఖాలు వేసుకొని చూస్తారు. అది కాదు, కాస్త భార్యాభర్తల్లో కాస్త సరసం ఉండాలి, సరసమైన సంభాషణ ఉండాలి. నువ్వు చక్కగా 24 గంటలు నీ భార్యతో కలిసి ఉన్నా సరే,
రాత్రి అనేది వాళ్ళిద్దరికి అది ఏకాంత సమయం, అదొక వాళ్ళ సామ్రాజ్యం. ఆ రోజు జరిగిన సంఘటనలన్నీ 10 నిమిషాలు చాలు, 10 నిమిషాలు గుర్తు చేసుకొని ఏమే, ఒకవేళ పెద్దవాళ్ళైతే ఏమే మరి బీపీ టాబ్లెట్ వేసుకున్నావా, బాగున్నావా, ఏంటి అని చెప్పేసి కాస్త దగ్గర తీసుకొని మాట్లాడి, ఏమన్నా అలసట ఉందా నీకేమన్నా, ఇలాంటి మాటలు మాట్లాడి కాసేపు మాట్లాడుకొని పడుకుంటే ఆ భార్యకి ఎంత సంతోషంగా ఉంటుంది తెలుసా. ప్రొద్దున లేచి ప్రాణం అడ్డు పెట్టైనా సరే రేపు లేవాలి, నేను ఈ పని చేయాలి, నేను ఇలా ఉండాలి అంటే ప్రొద్దుట కోసం వచ్చే ఉత్సాహం ఇచ్చే భగవంతుడు ఎవరంటే భర్తనే. నిజంగా చెప్పాలంటే కదా, భర్తే భగవంతుడు అని అందుకే అంటాను నేను. అంటే మాట అండి, మాట ఎక్కడ చూసినా. పిల్లల్లో చూసుకోండి, పిల్లలు ఉన్నారు, పిల్లలు ఏమంటారు, ఏదో నిర్లక్ష్యంగా ఏదో మాట్లాడతలేమా అని అనుకునే బదులు చిన్నప్పటి నుండి ఊపిరి పోసిన తల్లిదండ్రులు వాళ్ళతో ఎలా మాట్లాడో తెలియదు, వాళ్ళు ఎలా మాట్లాడతారు. ఒక మాట, ఇప్పుడు 2 పిల్లలు ఉన్నారనుకోండి, ఒకటితో మాట్లాడుతుంటే ఇంకొకరు వచ్చారనుకోండి, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానివ్వండి వచ్చారనుకోండి, నాన్న కొంచెం ఆగవా, అన్నయ్య మాట్లాడుతున్నాడు, కొంచెం ఆగవా, అక్కే మాట్లాడుతుంది అనడానికి, మాట్లాడుతున్నా కదా ముందు మాట్లాడి తర్వాత నువ్వు మాట్లాడానంటే ఎంత అసహ్యంగా ఉంటుంది చెప్పండి. మాట అన్నమాట మనం ఏదైతే చక్కగా ఉంటామో ఆ మాటే మనల్ని జీవితాంతం కాపాడుతుందండి. ఆ మాటలోనే దైవం ఉంటుంది. అట్లా అనమాట. పిల్లల వరకు వచ్చేసరికి ప్రతి ఒక్కటి ఎందుకు విడమర్చి చెప్తానంటే, ప్రతి దాంట్లో ఒక బంధం ఉంటుందండి. ప్రతి దాంట్లో బంధాల్ని కాపాడుకోవడం అంటే మనసుతో మాట్లాడుకోవాలి మాటలు, అంతే తప్ప అహంకారంతో మాట్లాడుకుంటే ఏ బంధాలు కూడా నిలవు ఈ భూమి మీద. పిల్లలు ఎంత పెరుగుతారు, పెద్దగా అయిపోతారు, ఎక్కడో ఉంటారు, ఏమో చేస్తారు. కనీసం ఒక మెసేజ్ పెట్టడము, ఒక మాట మాట్లాడము, చక్కగా మాట్లాడము, కలిసినప్పుడు మాట్లాడము, అమ్మ నీకంటే ఎక్కువేమన్నా, అమ్మ ఈరోజు మీరు చేసావా, అవునా అమ్మ నీకు ఈ మంత్ నేను ఒక గిఫ్ట్ పంపిస్తున్నా చూడు, సర్ప్రైజ్ గిఫ్ట్, డాడీ నీకు అది ఒకటి తీసుకొచ్చినా చూడు, ఎంత బాగుంటుందండి మాట. వాడు ఏం పంపకున్నా పర్వాలేదు, ప్రపంచాన్ని జయించినంత శక్తి వస్తుంది ఆ తల్లిదండ్రులకి కదా. ఇదొకటి. అంటే చుట్టూన్న సమాజంలో నేను చూస్తుంటానన్నమాట. ఎవరైనా కోడళ్ళు తీసుకోండి, కోడళ్ళు అంటే కూతుర్లే కదా, ఆ భావన అత్తమామలకు ఉండాలి, ఆ పిల్లలకు ఉండాలి. వచ్చిన వాళ్ళకి మాట, అత్తమ్మ మీరు ఇక్కడ ఏమొద్దు, మీరు అంటే దూరం ప్రాంతాల్లో ఉంటున్నారు కాబట్టి ఉండే వాళ్ళ గురించి, ఉమ్మడి కుటుంబంలో అయినా సరే జీవితాంతం అత్తమామల్ని మర్యాదగా చూసుకోవాలి. ఒకవేళ అంత మర్యాదగా చూసుకున్నా వాళ్ళు అహంభావంతో పెద్దవాళ్ళు ప్రవర్తిస్తే వాళ్ళకి శతకోటి పాదాభివందనాలు. అలాంటి వాళ్ళని మనం మార్చలేం, అదంతే, అది జీవితాంతం ఉండిపోతుంది. అలా కాకుండా ఇంకొకటి ఏంటంటే, పుట్టుకతో వచ్చింది పుడకలతో దాకా పోదు అని ఒక సామెత ఉంటుంది. అది దేనికి గుణాన్ని బట్టి దాన్ని ఒక సామెత వేసాను కదా. మరి పుట్టుకతోనే ఏమొస్తుందండి, తోడబుట్ట బంధాలు వస్తాయి కదా. మొట్టమొదటి వచ్చేది అవే కదా. ఆ తోడబుట్టిన బంధాల మధ్య ఎంత అహం ఉంటుంది తెలుసా అండి, ఎంత ద్వేషం, ఎంత అసూయ, ఎన్ని చూస్తున్నాం మనం సమాజంలో. ఒక మాట మాట్లాడితే మన్ననగా మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఉంటున్నారా ఇప్పుడు? చాలా తక్కువ. అలాంటి మహానుభావులకు మనం నమస్కారం చేసుకోవాల్సిందే. ఆ మాటలో ఏదో అంటే చిన్నతనం, చులకనా భావం అన్నమాట. ఎందుకు ఆ భావన ఉంటుందో నాకు అర్థం కాదు. అదే నీ ఇంటికి వచ్చిన ఆడపిల్లని, లేకుంటే నీ ఇంటికి వచ్చిన అన్నదమ్ముల్ని, ఎవరైనా సరే నువ్వు మర్యాదగా మన్ననగా మాట్లాడి చూడు, ప్రేమించి పంపు. ప్రేమలో ఖర్చేం ఉండదండి. అప్పుడు ఇంటికి చేరేంత వరకు ఆ జ్ఞాపకాలతో బ్రతుకుతారు తోడబుట్టిన వాళ్ళు, వాళ్ళ అక్క చెల్లెలు కానివ్వండి, అన్నదమ్ములు కానివ్వండి. ఇంతకు మించి ఇంకేం లేదు కదా. కష్టం వస్తే ఆసరాగండి, సలహా అడిగితే సలహా ఇవ్వండి, తోచినంత సాయం చేయండి. ఎంత బాగుంటుంది ఇదంతా. ఇది తల్లిదండ్రులు నేర్పిన సంస్కారంలో ఉంటుంది ఇదంతా కదా. ఒకవేళ వాళ్ళు ఎంత బాగా ఉండమని చెప్పినా వీళ్ళు దరిద్రంగా బ్రతికితే దానికి మనం ఏం చేయలేం కదా. అది పిల్లల విషయానికి వస్తే అట్లా, అబ్బాయిలైనా అమ్మాయిలైనా తల్లిదండ్రులు కూడా అంతే. కొంతమంది ఎంత హీనంగా ప్రవర్తిస్తుంటారంటే ఎదుటి వాళ్ళ మంచితనము అసమర్థత అనుకుంటారనమాట. నేను కొంతమందిని చూస్తానండి, నిజంగా కొన్ని ఇప్పుడు లైఫ్లో కొన్ని జరుగుతాయి. నాకు చాలా సరదాగా నవ్వుకుంటూ మాట్లాడడం అలవాటు అండి. మనం ఎంతసేపు సరదాగా మాట్లాడుతూ ఉంటుంటే వాళ్ళు అదే పనిగా చూస్తుంటారు అంతే. ఒక్క స్పందన ఉండదు, ఏముండదు. అదేదో సినిమాలో హీరోయిన్ చేసినట్టు అనమాట, ఏముండదు అందులో. ఆ తర్వాత నాకు వస్తుంది ఆలోచన, కొంచెం ఎక్కువ మాట్లాడానా నేను, కొంచెం సరదాగా మరి ఇంత జోవియల్గా మాట్లాడేది కాకుండానేమో, ఎందుకో వాళ్ళ చూపులో ఒక చులకన భావం కనిపించింది నాకు. ఇలా అనిపిస్తుంది అనమాట, ఎందుకంటే అమాయకులం కాదు కాబట్టి. అది ఇంకా కొంతమంది అయితే సాయం వరకు ఒకలాగా ఉంటారు, సాయం తీరిన తర్వాత ఒకలాగా ఉంటారు మాట కదా. అది కాదండి. ఇవన్నీ సింపుల్ విషయాలు. మన జన్మను ఉద్ధరించుకోవడానికి కావాల్సింది ఏంటంటే, ఒక పాట కూడా మాటలోంచే వస్తుంది కదా. అక్షరం లేదు ఇంకేమైనా ఉందా? కాదు కదా.
సో అందుకని మాటతోని ప్రపంచాన్ని జయించవచ్చు. ఆ మాట మనకు భగవంతుడు ఇచ్చింది వాక్కు. ఆ వాక్ స్వాతంత్ర్యపు హక్కును ఎట్లా పడితే అట్లా వాడుకో, ఏమంటారు, విమర్శించకుండా, లేని గొప్పలు చెప్పుకోకుండా. చెప్పాను కదా ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను, ఎంతసేపు వాడి గోలనే చెప్తుంటాడు, లేకపోతే ఎదుటి వాళ్ళని విమర్శిస్తూనే ఉంటాడు అన్నమాట. అదే తప్ప ఇంకా వేరే అంటే అదొక ఫోబియో. అది ఆ ఫోబియో వాడిపోయేదాకా పోతుంది ఆ ఫోబియో. కాబట్టి అలాంటి వాళ్ళని మనం వదిలేసేయాలి. ఏదైతే నిన్నెవరన్నా చులకనగా చూస్తారో ఆ నిందను నీ మనసుకు తీసుకోకండి. ఎవరైనా సరే మనసుకు తీసుకోకండి. మనసుకు తీసుకుంటే ఏమనిపిస్తుంది, బాధ అయిపోతుంది. ఆ బాధను మీరు భరించకండి, కాలానికి వదిలేయండి. ఆ కాలము ఆ బాధను ఏ రూపంలో వాళ్ళకి ఇవ్వాలో ఇచ్చేస్తుంది అన్నమాట కదా. అంటే మనం ఏం చేస్తున్నా మాట చిరునవ్వుతో మాట్లాడండి. నవ్వుతూ ఉంటుంది కదా, నవ్వుతూ వెళ్ళిపో నువ్వుగా మిగిలిపో. అంటే ప్రతిరోజు భగవంతుని ఒకటే వేడుకోండి, నన్ను అలాగనే ఉంచు, నాకు ఇది ఇష్టం, నాకు ఇలా బ్రతకడం ఇష్టం. ఒకవేళ నాలో ఏమన్నా లోపాలు ఉంటే అది నీకు తప్ప ఇంకెవరికి తెలియదు. కాబట్టి నాలో లోపాన్ని సవరించు, నన్ను చల్లగా చూడు, నా చుట్టూన్న ప్రపంచంలో నేను కనీసం కొద్దో గొప్ప ఒక మన్నన నాకు ప్రసాదించు తల్లి అని మొక్కుకోవాలి. చిరునవ్వుతో మాట్లాడాలి. చిరునవ్వే మనకు ఆయుధం. మనం ఏది సాధించాలన్నా, ఎవరినన్నా శాసించాలన్నా, శాసన కూడా ఎట్లా ఉండాలి, శాసించినట్టు ఉండకూడదండి, మెత్తగా మన్ననగా ఉండాలి. అప్పుడే ఎదుటివారి మనసులోకి అది ఇంజెక్ట్ అవుతుందన్నమాట. కాబట్టి ఆ మాటతోనే ప్రపంచాన్ని జయించడం అలవాటు చేసుకోవాలి. మాటతోనే మర్యాద, ప్రేమ, గౌరవం అన్నీ సంపాదించుకోవాలి. ఆ మంచి మాటనే చివరికి మనతో పాటు తోడొస్తుందన్నమాట. కాబట్టి ఈ మాటలు తప్పకుండా ప్రతి ఒక్కరూ వినాలి. నా మీద గౌరవంతో అలా బ్రతకడం అలవాటు చేసుకోండి. చల్లగా ఉండండి, చక్కగా ఉండండి. మంచి వీడియోస్తో, మంచి మాటలతో, మంచి రెసిపీస్తో నేను మళ్ళీ మీ ముందుకు వస్తూనే ఉంటాను. అంతవరకు నమస్తే.